28వ తారీఖు నాడు, అక్టోబర్ 28వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. బిజ్జా చెన్నమ్మ నాగర్ కర్నూలు చెందిన ఆమె వచ్చి తన అన్న కేకుల కురుమూర్తి గారు కనబడట్లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది. దానిలో మాకు ఒక సందేహం వచ్చింది. ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది, కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మెదపట్లేదని చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే ఈ కురుమూర్తి మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి, కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్ కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తెలియదు. దీనిలో తమ సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసింది. సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట 20వ తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నిలిగి చంపడం జరిగింది. తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడి నుండి కృష్ణానదిలో విసిరివేయడం జరిగింది. ఈ విషయం మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వనపర్తి సంబంధించిన ఎస్ఐలు అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో బోట్ తీసుకొని దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది. దాన్ని ఐడెంటిఫై చేయడం, పోస్ట్ మార్టం అక్కడే చేయించడం అన్ని చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.